హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. ఆషాఢంలో తొలి ఆదివారం కావడంతో మహిళలు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివశక్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భాగ్యనగరం బోనమెత్తింది. జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత హైదరాబాద్లో బోనాల జాతర మొదలైంది. తొలి ఆదివారం కావడంతో భక్తులు బోనాలతో పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో శివసత్తుల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య వేలాది మంది భక్తులు గోల్కొండ వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనాల పండుగంటే కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ నలుమూలల నుంచి ఆడపడుచులు గోల్కొండకు వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా జగదాంబిక అమ్మవారిని కొలుస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అత్యవసర సమయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను పెట్టారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు 9 పూజలతో నెల రోజుల పాటు గోల్కొండ బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో మొదలైన ఈ బోనాలు జూలై 24వ తేదీన తిరిగి గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. ఇక ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరిగింది. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏటా అత్యంత వైభవంగా జరుగుతుంది.